హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ గాని, డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకొని, నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ మొత్తం షేడ్స్ వస్తుంది. సో, స్లోగా టైట్ చేసుకోండి. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే ముడత ముడతల కింద ఉంటుంది. మనం ఈ వీడియోలో ఈ డిజైన్‌ని ఏ విధంగా సింపుల్‌గా డ్రా చేసుకోవాలి అండ్ నార్మల్ మిషన్‌తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పిక్‌లో చూపించిన డిజైన్‌ని వేస్ట్ క్లాత్ మీద డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజెస్ మీద డ్రా చేసేటప్పుడు ముందుగానే డిజైన్‌ని డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్‌ని సెట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద రౌండ్ నెక్ షేప్ డ్రా చేశాను. ఇప్పుడు ఇక అట్టను తీసుకోవాలి. మనం పిక్‌లో చూసిన డిజైన్‌ని ఈ అట్ట మీద డ్రా చేసుకోవాలి. అట్టతో డ్రా చేసుకుంటే అన్ని ఫ్లవర్ డిజైన్స్ ఒకే షేప్‌లో నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తాయి. లేకపోతే ఒక్కో ఫ్లవర్ ఒక్కో షేప్‌లో వస్తుంది. ఇలా అట్ట మీద మనం డిజైన్ పర్ఫెక్ట్‌గా రాసుకొని క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవాలి. క్రాసింగ్స్ పర్ఫెక్ట్‌గా కట్ చేసుకుంటేనే డిజైన్ పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా అట్టతో నెక్ చుట్టూరు ఈ డిజైన్‌ని డ్రా చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి రఫ్‌గా కట్ చేశాను. మీరైతే షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలా అట్టను కట్ చేసుకోండి. డిజైన్ డ్రా చేయడం రాని వాళ్ళు కూడా ఇలా అట్టతో సింపుల్‌గా ఎటువంటి డిజైన్ అయినా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవచ్చు. అవి పర్ఫెక్ట్‌గా షేప్స్ అన్నీ వచ్చేలా డ్రా చేసుకోవచ్చు. మీరు కట్ చేసుకునేటప్పుడే షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా అట్టను కట్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూరు వైట్ పెన్సిల్‌తో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు మాత్రము వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. అవి నీట్‌గా, పర్ఫెక్ట్‌గా మీకు వర్క్ చేయడం బాగా వచ్చిన తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. ఈ నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ పర్ఫెక్ట్‌గా రావాలంటే మీరు ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని బాగా మూవ్ చేయడం బట్టే ఆ వర్క్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. వీటిలో కూడా క్రాసింగ్స్ అవి, స్ట్రెయిట్ లైన్స్ అవి స్టిచ్ చేయడం బట్టే ఈ వర్క్ పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. ఎలా పడితే అలా డిజైన్ చేసి స్టిచ్ చేస్తే అవి రఫ్‌గా కనిపిస్తాయి. సో, మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవ్వదు. ఇప్పుడు ప్లేట్‌ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. పాదాన్ని సెపరేట్ చేసిన తర్వాత ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి ఆర్డర్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వాట్సాప్‌లో ఓన్లీ ఆర్డర్ చేసుకోవాలంటే మాత్రమే మెసేజ్ చేయండి. వాట్సాప్‌లో మీ డౌట్స్ అడగడానికి కాకుండా వీడియో కింద మెసేజ్ చేస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ తీసుకోవాలి అండ్ సేమ్ కలర్‌లో నార్మల్ మిషన్ రీల్‌ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్స్‌ని ఇలా బాబిన్స్‌కి ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ పెట్టుకుని దారం లూజ్‌గా వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దారం టైట్‌గా ఉంటే తెగిపోతుంది. వర్క్ పర్ఫెక్ట్‌గా రాదు. సో, దారం లూజ్‌గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. కింద సైడ్ బాబిన్‌లో దారం సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దీన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. ఇప్పుడు మనం వేస్ట్ క్లాత్ మీద నార్మల్ మిషన్‌తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం డ్రా చేసిన డిజైన్ చుట్టూరు ముందుగా స్టిచ్ చేసుకోవాలి. అవి షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కిందే కామెంట్ చేయండి. వాట్సాప్‌లో కామెంట్ చేయకండి. మీకేం డౌట్స్ ఉంటే కింద మాత్రమే వీడియో కిందే కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటేనే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఇలా క్రాస్‌గా ఫిల్ చేసుకోవాలి. వీటిలో డిఫరెంట్ టైప్స్‌లో స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఈ డిజైన్‌లో 2 టైప్స్ చూపిస్తున్నాను. క్రాస్‌గా ఫిల్ చేసి చూపిస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఫ్లవర్ డిజైన్స్‌కి ఎంబ్రాయిడరీ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని తీసుకోవచ్చు. నేను వేస్ట్ క్లాత్ మీద డిజైన్‌లో ఒక 3 కలర్స్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడరీ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని తీసుకోండి. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్‌తో స్టిచ్ చేస్తున్నాను. అవి క్రాస్ లైన్స్‌తో స్టిచ్ చేశాను. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్‌తో ఫిల్ చేస్తున్నాను డిజైన్ మొత్తం. ఇలా నార్మల్ మిషన్‌తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్‌నైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్‌ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద తప్పకుండా కామెంట్ చేయండి.
బ్లూ కలర్‌తో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కలర్‌ని తీసుకోవాలి. నెక్స్ట్ నేను గ్రీన్ కలర్‌ని తీసుకుంటున్నాను. వర్క్ మొత్తం ఎలా ఉంటుందో దగ్గరగా చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్‌న దగ్గరగా వర్క్ చూపిస్తాను. ఇవి స్ట్రెయిట్ లైన్స్‌తో స్టిచ్ చేస్తున్నాను. వీటిలో క్రాసింగ్స్ లైన్స్‌తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రెయిట్ లైన్స్‌తో గ్రీన్ కలర్ మొత్తం ఫిల్ చేస్తున్నాను. నార్మల్ మిషన్‌తో చేసిన ఫుల్ బ్లౌజ్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. అండ్ మిర్రర్ వర్క్, కట్ వర్క్, డిఫరెంట్ టైప్స్ డిజైన్స్ చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు యెల్లో కలర్ తీసుకుని వీటికి ఫినిషింగ్‌గా తీసుకుంటున్నాను. మీరు ఓన్లీ థ్రెడ్‌తోనే ఫినిషింగ్ కావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే గోల్డెన్ పూసలు లేదా చిన్న చిన్న గోల్డెన్ గొట్టాలు లేదా పూసలు ఇవి ఏ వేటితోన్నా మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎలా డిజైన్ చేసుకోవాలో వీడియో లాస్ట్‌నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ థ్రెడ్‌తో ఫినిషింగ్ కావాలంటే ఇలా గోల్డ్ కలర్‌తో డిజైన్ మొత్తం ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ నార్మల్ మిషన్ ఎంబ్రాయిడింగ్ కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం ఓన్లీ 10 డేస్ కోర్స్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇలా ఫ్లవర్ డిజైన్ మొత్తం ఫినిషింగ్ చేసుకోవాలి. ఒక 4, 5 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఫినిషింగ్ బట్టే ఫ్లవర్ డిజైన్ లుక్ కనిపిస్తుంది. పైన కొంచెం వెడల్పుగా ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. అలా అయితేనే ఫ్లవర్ డిజైన్ మీకు లుక్ కనిపిస్తుంది. క్లియర్‌గా ఈ ఆన్లైన్ కోర్స్ నేర్చుకుంటే నార్మల్ మిషన్‌తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయినా సింపుల్‌గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. దగ్గరగా వర్క్ ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్ వర్క్ లానే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇలా వైట్ పూసల్ని లేదా గోల్డెన్ పూసలు ఇలాగ డిఫరెంట్ టైప్స్‌లో మీకు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు. ఇలా గోల్డెన్ స్ట్రింగ్‌ని లేదా సిల్వర్ స్ట్రింగ్‌ని తీసుకోవచ్చు. ఇలా గోల్డెన్ పూసల్ని మీకు పెట్టి చూపిస్తున్నాను. అండ్ వైట్ పూసల్ని, పెద్ద గోల్డెన్ పూసల్ని ఈ డిజైన్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న గోల్డెన్ పూసల్ని పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఫ్లవర్ చుట్టూరు ఇలా ఫినిషింగ్ డిజైన్ చేసుకుంటే మీకు ఈ ఫ్లవర్ హెవీ లుక్‌గా కనిపిస్తుంది. చూడండి, మొత్తం సేమ్ మగ్గం వర్క్ లానే కనిపిస్తుంది. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ ఈ నెక్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ నార్మల్ మిషన్ ఎంబ్రాయిడింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే కనిపిస్తున్న నెంబర్కి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే టైలరింగ్ కోర్స్ ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవాలన్నా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.